పరిపూర్ణావతారము అని చిట్ట చివరికి వచ్చేటటువంటి విభాగం. అవతారాల్లో చివరిది అనుకోకూడదు, విభాగముల యందు చివరిది. పరిపూర్ణావతారమునకు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే అన్ని అవతారములు దానిలోకి వెళ్ళిపోతాయి, అన్ని అవతారాలు అందులోనే ఉంటాయి. అలా వెళ్ళిపోయే అవతారం ఏది ఉందో దాన్ని పరిపూర్ణావతారం అని పిలుస్తారు. అది సమస్త కళలతో శోభిల్లుతూ ఉంటుంది. ఆ అవతారంలో ఆయన ఏం చెప్పాడో అది లోకమునకు మార్గదర్శకమై నిలబడుతుంది, అది భక్తికి ప్రధానమై నిలబడుతుంది. అందుకే రామాయణంలో రాముడు ఏం చేశాడో చెయ్యాలి, భారతంలో కృష్ణుడు ఏం చెప్పాడో అది చెయ్యాలి. ఆయన చేసింది చేయకూడదు, ఎందుకంటే అది ఈశ్వరుని యొక్క లక్షణం, అది మనం చేసేది కాదు. అందుకే ఆయన ఏం చెప్పాడో అది మనకి ముఖ్యమవుతుంది. భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటై, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత మూడు ప్రస్థానత్రయం. ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ చేత అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామమునందు చెప్పబడింది. అది లోకము యొక్క మోహాన్ని పోగొట్టి అజ్ఞాన దాహకత్వం లక్షణంగా కలిగినటువంటి గొప్ప ఉపనిషత్ సారాంశం. అటువంటి భగవద్గీత జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ చేత చెప్పబడింది. పరమ మోహనంగా ఉంటుంది. పసిపిల్లవాడి దగ్గర నుంచి ఆయన లీలలు, ఆయన క్రీడలు అంత గొప్పగా ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా మన మనసు మనం ఆయన దగ్గర పెట్టక్కర్లేదు, ఆయనే మన మనసుని లాక్కుంటాడు పరిపూర్ణావతారంలో, అంత ఆకర్షిస్తాడు. అందుకే బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి నలుగురు కృష్ణ పరమాత్మను ఆరాధన చేస్తారు. అంత గొప్ప స్వరూపం శ్రీకృష్ణావతారం. ఆ శ్రీకృష్ణావతారంలోకే మిగిలిన అవతారములన్నీ వెళ్ళిపోతాయి. అలా అన్ని అవతారములు ఆయనలోకి వెళ్ళిపోయేటటువంటి పరిపూర్ణావతారము శ్రీకృష్ణావతారం ఒకటి, అదొక్కటే. కాబట్టి దాన్ని పరిపూర్ణావతారం అని పిలుస్తారు. ఇప్పుడు ఈశ్వరుడు వచ్చేటటువంటి 6 విభాగములలో ఒకటి కళావతారము అని నేను మీతో మనవి చేసి ఉన్నాను. ఈ కళావతారమునందు ఈశ్వరుడు దుష్ట శిక్షణ, శిష్టరక్షణ ఈ 2 మాటలు వాడడం. ప్రజలలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమును నిలబెడతాడు, తరించడానికి కావలసినటువంటి మార్గాన్ని మనకి అందచేస్తాడు. అందుకే అందులో కళావతారమునందు అత్యద్భుతమైనటువంటి అవతారము. ఎవరు లేకపోతే ఇక అసలు మన అందరి జీవితాలు అంధకార బంధురములో అటువంటి అవతారము వ్యాసావతారము. అందుకే వ్యాస పదవి అని నేను అనడానికి కారణం అది. వ్యాస అన్న మాటలో వకారము, యకారము, సకారము అని 3 ఉంటాయి. ఈ వకార, యకార, సకారముల చేత ఆ పేరు వస్తుంది. సంస్కృతంలో ఒక పేరు పెడితే ఏదో అర్థం లేకుండా పేర్లు రావు, ఆ పేరు వెనక ఒక మర్మం ఉంటుంది. వకార, యకార, సకారములతో వ్యాస ఎందుకు వచ్చిందంటే వా అమృత బీజం, యా వాయుబీజం, ప్రాణబీజం. ఎందుచేత అంటే వాయువే ప్రాణము. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని. వాయువు ఎంతకాలము లోపలికి వెడుతుందో, ఎంతకాలము శరీరము నుంచి పైకొస్తుందో అంతకాలము ఉన్నాడు అంటారు భవతి. ఆ వాయువు లేదనుకోండి శివము శవమైపోతుంది, అమంగళమైపోతుంది. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆ వాయువు లోపలికి వెళ్ళి పైకి వస్తుంటే బాగున్నారా 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 అని అడుగుతారు. లోపలికి వెళ్ళి పైకి రాకపోయినా, పైకి వెళ్ళింది లోపలికి వెళ్ళకపోయినా ఇక లేడండి ఆయన అంటారు. అది శవం, అమంగళమైపోయింది. భార్య కూడా ఆ శరీరాన్ని పట్టుకుని కౌగిలించుకుని పడుకోదు. కాబట్టి యకారము ప్రాణబీజము, వాయుబీజం. బీజము, బీజాక్షరము అన్న మాట గురించి తగినంత అవగాహన ఉండాలి. బీజాక్షరము అంటే విస్ఫోటన శక్తి కలిగిన అక్షరము అని పేరు. అన్ని అక్షరములకు ఆ శక్తి ఉండదు, కొన్ని అక్షరములకు విస్ఫోటనం ఉంటుంది. విస్ఫోటనం అంటే అది పగులుతుంది. పగిలి మీరు ఆ అక్షరాన్ని చదువుతున్నారనుకోండి, అది ఏం చేస్తుందంటే దాని శక్తి తడిచేత, నాలుక తడిచేత లోపల నుండి 3 శక్తులను ఉద్భవం అయ్యేటట్టుగా చేస్తుంది. అలా శక్తిని ఉద్భవం అయ్యేటట్టు చెయ్యగలిగినటువంటి అక్షరములతో కూడుకున్నవి ఏముంటాయో వాటిని పారాయణ చేస్తారు. ఎందుకు పారాయణ చేస్తారంటే అవి పలుకుతుండగా 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 శక్తి విస్ఫోటనమై శరీరము తేజోమయం అవుతుంది. ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ప్రకాశమును పొందుతుంది. అటువంటి సాత్వికమైనటువంటి ధృతికి కారణమవుతుంది. అందుకొచ్చింది మంత్రం జపం. కాబట్టి అటువంటి
ప్రాణప్రదమైనటువంటిది వాయు సంబంధమైనటువంటి బీజాక్షరము యకారము. సకారము సమస్త తత్వము యొక్క సారమును అందించగలిగినటువంటిది సకారము బీజాక్షరం. తత్వము అంటే దాని అర్థం తాకింద వావొత్తు కాదు, తాకింద తావొత్తేసి వావొత్తు. తత్వమునకు తత్వము అని రాసేటప్పుడు తాకింద వావొత్తేసారనుకోండి, ఇంకే తత్వం. అసలు తాకింద తావొత్తేసి వావొస్తేస్తే తత్వం. కాబట్టి తత్వము అంటే దాని లోపలికి పరిశీలనం చేసి దాని యొక్క మర్మాన్ని బాగా గుర్తెరుగుటకు చేయు ప్రయత్నమునకు తత్వము అని పిలుస్తారు. అటువంటి తత్వమును సమస్త తత్వాన్ని కూడా సమస్తమైన వాంగ్మయము యొక్క ప్రయోజనాన్ని, సమస్త సారస్వతము యొక్క ప్రయోజనాన్ని తత్వరూపంలో అందించగలిగినటువంటి బీజాక్షరమునకు సకారము అని పిలుస్తారు. ఇప్పుడు వ్యాస వకార యకార సకారములతో ఉంటుంది. వకార యకార సకారములతో ఉండేటటువంటి వ్యాస అన్న మాట ఒక్కసారి ఉచ్చరించారనుకోండి, ఏమిటి దాని అర్థం? ఆయన ఏం చేస్తుంటాడు వ్యాస అంటే? అంటే ఏది అమృతత్వాన్ని ఇస్తుందో. అమృతత్వం అంటే ఇక మళ్ళీ చావకుండా ఉండడం. ఇక మళ్ళీ చావకుండా ఉండాలంటే ఇంకోసారి పుట్టకుండా ఉండడం. ఇప్పుడు పుట్టేశాక చావకుండా ఎలా ఉంటావు? అలా కుదరదిహ. ఒకసారి శరీరంతో వచ్చేసాను కాబట్టి ఈ శరీరం వదిలిపెట్టేయాలి. కాబట్టి ఈ శరీరాన్ని భయంతో విడిచిపెట్టడం కాదు, సత్యం తెలుసుకుని విడిచిపెట్టేయడం. ఇది నేను కాదు, ఇలా నోటితో ఉపన్యాసాలు చెప్పడం కాదు. అద్వైతము అనుభవంలోకి రావాలి. నేను ఆత్మ, ఈ శరీరము నా చేత ధరింపబడినది అనేటటువంటి ఎరుక అనుభవంలోకి వచ్చి ఇప్పుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేశాడు అనుకోండి. ఇప్పుడు పరబ్రహ్మమును గుర్తెరిగి ఆత్మానుభవమునందు విడిచిపెట్టాడు కాబట్టి ఇక వాడు మళ్ళీ శరీరములోకి రాడు. అదే చిట్ట చివరిసారి శరీరాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి ఇప్పుడు అమృతత్వం. అందుకే మనం అస్తమానం ఏదైనా చదువుకున్నా, ఏదైనా విన్నా ఏం చెప్తాం అంటే మృత్యోర్మా అమృతంగమయ, మృత్యువు నుండి అమృతత్వమునకు నన్ను తీసుకుని వెళ్ళుగాక. అది ప్రధానమైనటువంటి ప్రయోజనం. మిగిలినవి కొంతకాలమే, బతికున్నంతకాలం కోరికే కాదు, ఒక స్థితికి వెళ్ళేటప్పటికి అన్నీ విడిచిపెట్టి అది ప్రధానమైపోతుంది ఇంక అక్కడికి వెళ్ళేప్పటికి. కాబట్టి మృత్యోర్మ అమృతంగమయ, అటువంటి అమృతత్వాన్ని పొందాలంటే ఏది నువ్వు చదువుకోవాలో, దేన్ని ప్రమాణంగా తీసుకోవాలో, దేన్ని వినాలో, దేన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలో, దేన్ని పాటించాలో, ఏది చెయ్యాలో చెప్పగలిగినటువంటి సమర్థత ఆయన యందు అన్వయమై ఉన్నవాడు. అది వకారము. యా వాయుతత్వము అంటే అసలు బతకడానికి ఊపిరి ఎంత అవసరమో, వాయువు ఎంత అవసరమో ఆయన చెప్తున్నటువంటి మాటలు నీ జీవితంలో అంత అవసరము. ఊపిరే కదండి వాక్కుగా మారుతుంది. ఊపిరి తీస్తేనే వాక్కుగా మాట్లాడగలం. ఊపిరి తీయకపోతే వాక్కు ఎలా వస్తుంది? ఊపిరి తీస్తూ మాట్లాడలేడు, తీసి విడిచిపెట్టడం వాక్కుగా మారుతుంది. ఆ ఊపిరి నిలబెట్టడానికి ఎంత అవసరమో ఆయన వాక్కులు నీ మనుష్య జన్మ ప్రయోజనాన్ని పొందడానికి అంత అవసరమైనవి. ఒక మనిషి ఉండడానికి అన్నం ఉందా, నీళ్లున్నాయా, అవి తర్వాత మాట. అసలు ముందు గాలి ఉండాలి. గాలి లేదనుకోండి ఎంతసేపు ఉంటాడు? ఉండడు ఎంతోసేపు. అలా అసలు మనుష్య జన్మ యొక్క ప్రయోజనము సిద్ధించాలంటే ఏ ఒక్కడి వాక్కులు మాత్రమే ప్రమాణమో, ఆయన వాక్కులు మాత్రమే ప్రమాణముగా స్వీకరించవలసి ఉంటుందో, ఎవరు చెప్పినా ఇంకా ఆయనది చెప్పాలి తప్ప ఇంకోటి చెప్పడానికి ఉండదు. అంత గొప్పగా చెప్పడానికి వస్తాడో వాడు యకారముతో కూడినవాడు. అది వకార యకారములు. సకారము సమస్త తత్వమును సారమును అందించగలిగినవాడు. సమస్త దేవతల యొక్క రూపాన్ని ఇక్కడ నీకు సామాజిక ప్రయోజనాన్ని సాధించుకోవడం ఎలా యజ్ఞయాగాదులు చెయ్యాలితో మొదలుపెట్టి ఐహికము ఆముష్మికము ఇక్కడ కోర్కెలు తీర్చుకోవడం, భక్తి జ్ఞాన వైరాగ్యాలు పొందడం దగ్గర నుంచి పుణ్యలోకముల యందు స్థానాన్ని ఎలా పొందాలి, మోక్షం ఎలా వస్తుంది వరకు చెప్పగలిగినటువంటి వాడు ఎవరున్నాడో, సమస్త తత్వమును చెప్పగలిగినటువంటి సమర్థత ప్రకాశిస్తే ఈ మూడు గుణములు ఎవరి యందున్నాయో ఆయనకు వ్యాస అని పేరు. కాబట్టి ఇప్పుడు వ్యాస అని నేను అన్నాను అనుకోండి, ఎందుకు వ్యాసుడికి నమస్కారం చెయ్యాలి అంటే గాలికి ఎందుకు నమస్కారం చేయాలి, గాలికి ఎందుకు కృతజ్ఞత? అది లేకపోతే ఒక క్షణం నువ్వు ఉండవు. వ్యాసుడు లేకపోతే మన బతుక్కు అర్థం లేదు.
కాబట్టి అటువంటి వ్యాస భగవానుడి పేరు మీద ఆషాఢ శుక్ల పౌర్ణమి నాడు చేసేటటువంటి పూజకే వ్యాస పౌర్ణమి అని పేరు. నేను పరమ సత్యం ఒకటి చెప్పాలంటే అసలు దాని పేరు గురు పౌర్ణమి కాదు, దాని పేరు వ్యాస పౌర్ణమి ఒక్కటే. ఎందుచేత అంటే అంతకన్నా కృతజ్ఞత లోకంలో ఇంకొకటి ఉండదు. అసలు మనుష్య జాతి తరించడానికి ఇన్ని ఇచ్చిన మహానుభావుడికి ఏదో ఒక తిథి నాడు మనుష్యుడన్న ప్రతివాడు కృతజ్ఞత చెప్పాలి. ఆయనకి కృతజ్ఞత చెప్పడం కోసం ఆషాఢమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని నిర్ణయించారు. అది ఆయన జన్మదినం. వ్యాసుడు అవతార స్వీకారం చేసినటువంటి రోజు కలియుగానికి సంబంధించినంత వరకు. కాబట్టి ఆషాఢమాసంలో ఎందుకు అంటే మిగిలిన మాసాలు అనుకోండి, ముహూర్తాలు ఉన్నాయండి, మా అమ్మాయి పెళ్ళండి, మా అబ్బాయి పెళ్ళండి, మా మేనల్లుడి శుభకార్యం అండి అంటారు. ఆషాఢమాసంలో ఏముంటాయి? ఏమి ఉండవు. ఏమీ ఉండకుండా ఉండేటటువంటి ఆషాఢమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి నాడు మనం వెళ్ళి వ్యాసుడికి నమస్కారం చేస్తాం. లోకం అంతా కలిసి, మనుష్య జాతి అంతా కలిసి తప్పకుండా ఆ రోజున ఒక శ్లోకం చెప్తారు. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే విశాల పుల్లాయత పత్రనేత్ర ఏనత్వయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అని నమస్కారం చేస్తారు. మనం చేస్తాం రేపు వ్యాస పౌర్ణమి నాడు. సరే, అది రూపాంతరం చెంది గురు పౌర్ణమి అన్నారు, తప్పేం లేదు. ఒక రకంగా వ్యాసుడు మొదటి గురువు అని నమస్కారం చేస్తే వ్యాసుణ్ణి చూసి మన కన్నుల ముందు తిరుగుతున్నటువంటి కరచరణాదులతో ఉన్నటువంటి గురువుగారు ఎవరున్నారో ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీలో వ్యాసుణ్ణి చూస్తున్నాను అని నమస్కారం చేస్తారు. అందుకని గురు పౌర్ణమి అన్నారు తప్ప యథార్థమునకు అది ఆ రోజు వ్యాసునికే పూజ. అందుకే అది వ్యాస పౌర్ణమి. అటువంటి వ్యాస పౌర్ణమి నాడు మహానుభావుడు ఆయన అవతార స్వీకారం చేసి ఆయన చేసినటువంటి అద్భుతమైన ఉపకారం ఏది అంటే వేదాన్ని విభాగం చేశాడు. ఎందుకని? కలియుగంలో ఉండేటటువంటి మనుష్యుల యొక్క ఆయు ప్రమాణము కేవలము 100 సంవత్సరములు. అందుకే శతమానం భవతి అని 100 ఏళ్లే అని ఆశీర్వచనం. 100 ఏళ్ళు ఉంటాడు. ఈ 100 ఏళ్లలో బాలస్తాభ క్రీడాసక్త తరుణస్తాభ తరుణీసక్త వృద్ధస్తాభ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త. బాల్యమంతా క్రీడలతో పోయింది, యవనమంతా ఇంకో పిచ్చిలో పోయింది, వార్ధక్యమంతా చింతలో పోయింది. ఇంకా పాపం నీకు బ్రహ్మం గురించి ఆలోచించడానికి తీరికెక్కడుంది లేవోయ్ అన్నారు శంకర భగవత్పాదులు. కాబట్టి కలియుగంలో ఉండేదే 100 ఏళ్ళు. పైగా అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కనయ్యిది సర్వసౌఖ్యమయ్యలబడు ఎమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని కదు భాగవతం. అలసులు మందబుద్ధియుతులు. అలసులు ఒరే ఇలా ఉండాలరా అంటే వాడు తయ్యల్లేస్తాడు, వాడు వినడు. కాబట్టి అలసత్వం. అలసులు మందబుద్ధియుతులు, తనంత తాను గ్రహించాడు. కాబట్టి రకరకాలైనటువంటి పోకడలు, అటువంటి పోకడలతో ఉండేటటువంటి కలియుగంలో ఈ వేద రాశినంతటినీ చదవమంటే ఎవరు చదువుతారు? చదవలేరు. ఎవరూ చదువుకోవడానికి వీలు లేనంత రాశి అక్కడ పడిపోయి ఉంటే దానివల్ల ఎవరికి ప్రయోజనం? అందుకని ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు ఆయన. 2 సమర్థతని దృష్టిలో పెట్టుకున్నాడు. దృష్టిలో పెట్టుకుని ఇంతంతైతే వీళ్ళు చదవగలుగుతారని వేదాన్ని 4గా విభాగం చేశాడు. చేసి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 పేర్లు ఉంచాడు. ఇప్పుడు 4 పేర్లు ఉంచాడు, బాగానే ఉంది. కానీ పరమ ప్రమాణమైనటువంటి వేదము కొనసాగడానికి ఆయన వ్యవస్థ చెయ్యొద్దు. అందుకే ఋగ్వేదాన్నంతటినీ పైలుడు అన్న శిష్యుడికి ఇచ్చాడు, యజుర్వేదాన్నంతటినీ వైశంపాయనుడికి ఇచ్చాడు, సామవేదాన్నంతటినీ జైమినికి ఇచ్చాడు, అథర్వణ వేదాన్నంతటినీ కూడా తీసుకెళ్ళి సుమంతుడికి ఇచ్చాడు. ఇచ్చి మీరు 4 మళ్ళీ శిష్యుల్ని తయారు చేయండి. శృతి అది ఎక్కడ స్వరం తప్పకుండా మీరు శిష్యులకి చెప్పి మీ శిష్యులు మీ శిష్యులకి శిష్యులకి చెప్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ 4 వేద శాఖలు నడిచాయంటే కారణం వేదవ్యాసుడు. ఆయన చిరంజీవి, ఇప్పటికీ ఉన్నాడు వ్యాసుడు. వ్యాస దర్శనం అవుతూ ఉంటుంది మహాపురుషులకు. శంకర భగవత్పాదులు పొందారు వ్యాస దర్శనాన్ని. వ్యాస దర్శనం పొందారు అంటే అటువంటి వారిని ప్రత్యేకమైన కోవలోకి తీసుకుంటారు. వ్యాస దర్శనం అందరికీ లభించదు.
ఎప్పుడైనా మీరు ఏదైనా చదువుతున్నప్పుడు వీరికి వ్యాస దర్శనం అయింది అని ఉందనుకోండి, వెంటనే మీరు ఆయన 2 కాళ్ళకి నమస్కారం చేసేయచ్చు. మధ్వాచార్యుల వారు వ్యాస దర్శనం పొందారు, భగవత రామానుజులు పొందారు, శంకర భగవత్పాదులు పొందారు. శంకర భగవత్పాదులతో అయితే చర్చే చేశారు వ్యాసాచార్యుల వారు.